శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శ్యామలా నవరాత్రుల్లో 8వ రోజు 9వ తిథి 9వ అలంకరణ. అమ్మవారికి ఇవాళ చక్కగా చిన్న పరికిని కట్టేసుకుని వడ్డానము అలాగే కాసుల పేరు వేసేసుకున్నానండి. ఇటు అటు 2 చిలకలు. ఇదిగో చూడండి, మా బుజ్జి శ్యామలమ్మకి అలాగే వారాహి అమ్మను కూడా పెట్టేసుకుంటాను నేను. వాళ్ళకు కూడా కుంకుమార్చన అయింది, పాద పూజ అయిపోయిందండి. ఇప్పుడే పూజ అయింది. నైవేద్యానికి పెరుగు పెట్టుకున్నాను. ఇప్పుడే జస్ట్ అష్టోత్తరము శ్యామలాదేవి 16 నామాలతోని చక్కగా పూజ జరిగిందండి. ఈరోజు 9వ రోజు నవమి కాబట్టి అలంకరణకి వస్తే శ్రీ రాజశ్యామల దేవి అండి, రాజమాతంగి అని కూడా పిలుస్తాము. అమ్మవారికి వాళ్ళ ఎరుపు చాలా ప్రీతికరం అండి. మీకు కుదిరితే ఎర్ర పువ్వులు ఉంటే ఎర్ర పువ్వులతో పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదు అంటే సాయంత్రం పూజలో కూడా తెచ్చుకోవచ్చండి. ఇప్పుడు నైవేద్యానికి వస్తే రామచిలుక కూడా ఈరోజు జాంపండు పెట్టుకున్నానండి. రామచిలుకైనా శ్యామలమ్మైనా ఒకటే అని జాంకాయ పెట్టుకున్నాను. అలాగే శ్యామలాదేవికి ప్రీతికరమైన ఈ ఆరెంజ్ అండి చాలా ఇష్టం అంట. నార్త్ ఇండియాలో ఎక్కువ పెడతారంట ఆరెంజ్. అమ్మని ఓవరాల్గా అంటే ఉదయం పళ్ళు పెరుగుతో నైవేద్యం పెట్టుకుని పూజ అవగట్టుకున్నాను. ఇప్పుడు మా రాజశ్యామలాదేవిని చూపిస్తానండి. అమ్మవారికి ఇవాళ ఎరుపు చాలా ఇష్టం అంట. ఎరుపు శక్తికి సంకేతం అండి. అందుకనే నవరాత్రుల్లో సహజంగా ఆడవాళ్ళు ఎర్ర గాజులు వేసుకుంటారు. ఎరుపు అమ్మ ఒంటి రంగు అంటండి. సహజంగా దుర్గాదేవిది కానీ లలితా త్రిపుర సుందరి ఒంటి రంగు ఎర్రగా ఉంటారంట. ఆ శక్తి అంతా కూడా మనం ఎప్పుడైతే ఆ గాజులు వేసుకుంటామో ఆమెలో ఉన్న శక్తి మనలోకి వస్తుంది. అందుకనే సహజంగా గుళ్ళల్లో కూడా అమ్మవారికి ఎరుపు కడతారండి. మీరు ఒక్కటి గమనించారా అండి? ఈరోజు అమ్మకి నేను 2 చీరలు కట్టుకున్నా. ముందు ఏం చేశానంటే ఈ కాళ్ళు పెట్టాం కదండి, అంతవరకు ఒక చీర కట్టాను. కానీ అమ్మవారు అందులో చాలా చిన్నగా అనిపించారండి. ఈరోజు రాజమాతంగి అమ్మ కాబట్టి, అంటే ఆవిడ రోజు అసలైన మాతంగి రోజు కాబట్టి నాకు అనిపించింది ఇంకొక చీర కూడా మనం పెట్టుకుంటే బాగుంటుంది అని. అలాగే ఈ వీణ కూడా లాస్ట్ ఇయర్ చేసుకున్నానండి. లాస్ట్ ఇయర్ శ్యామలా నవరాత్రులకి ఒక కార్డ్బోర్డ్ మీద వీణ షేప్లో కట్ చేసుకుని మొత్తం పెయింటింగ్ వేసుకొని కుందన్స్ మధ్యలో దారము చూడండి ఎంత చక్కగా ఉందో. ఆ కుందన్స్ సడన్గా గుర్తొచ్చింది. అంటే అమ్మవారు ఈసారి కొంచెం పెద్దగా, ఈరోజు కొంచెం పెద్దగా పెట్టుకున్నాను కదా, అందుకని వీణ కూడా పెద్దగా ఉంటే బాగుంటుంది అని. అలాగే అమ్మకి ఈరోజు 2 వడ్డానాలు పెట్టుకున్నాను. అలాగే ఈ పచ్చల హారం అండి మీషోలో పెట్టుకున్నాను. దీని కాస్ట్ సమ్ 350 రూపీస్ ఎంతో. ఇది అమ్మకని ఆకుపచ్చలో ఇష్టం కదా అని చెప్పి పచ్చల హారము, మంగళసూత్రాలు మధ్యలో వేసుకొని, అలాగే పచ్చల చోకర్ అండి. ఇది కూడా నాకు బాగా నచ్చింది. అష్టలక్ష్ములాగా లక్ష్మీదేవులు అన్నీ ఉన్నాయి. అమ్మ ఈరోజు కొంచెం గ్రాండ్గా కనిపించాలని పెద్ద తాటంకాలు పెట్టుకున్నాను. పాసము, అంకుశము, అలాగే చిలక, అమ్మకి కొండాయి పెట్టుకున్నానండి. లూజ్ హెయిర్ పెట్టుకొని అమ్మ ఒక యువరాణిలాగా పెద్ద శక్తి స్వరూపిణి, కొండంత ధైర్యంగా, అంటే అమ్మని చూస్తే మనకి కొండంత ధైర్యం కలగాలి అన్న ఉద్దేశంతో అమ్మని కొంచెం పెద్దగా చేసుకున్నానండి. అమ్మకి చక్కగా 2 చీరలు కట్టుకున్నాను, 2 వడ్డానాలు పెట్టుకున్నాను. ఇవాళన్నీ 2 అవుతున్నాయి. ఓవరాల్గా మా శ్యామలాదేవి, మా మాతంగిదేవి చక్కగా ఇలా వచ్చారండి. 9వ రోజు నవమి రోజు. ఇంకా ఒక్క రోజే ఉంది. బుజ్జమ్మ అస్తమాటికి ఆ వీణ ఊడిపేసుకుంటున్నారు, నేను పెడుతున్నాను, అలా అవుతూనే ఉంది. పూజ మధ్యలో కూడా అంతేనండి. ఓవరాల్గా మా రాజమాతంగి తల్లి మీ అందరికీ నచ్చారు అని కోరుకుంటూ, అందరికీ అమ్మ దయ ఉండాలండి. ఆమె దయ ఉంటేనే మనం ఏదైనా చేయగలము. చక్కగా వచ్చిందండి. అమ్మని అలా చూస్తూనే కూర్చున్నాను. మీ అందరికీ కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. లాస్ట్ ఇయర్ కూడా నవరాత్రులు చేశానండి, కానీ యూట్యూబ్లో పెట్టేంత తెలియదండి, అసలు పెట్టాలని తెలీదు. 2019 నుంచి అమ్మ దయతో అలంకరణలు చేసుకుంటున్నాము. అంటే నాకు ఇంత బాగా వచ్చేది కాదు. స్టార్టింగ్లో అసలు ఏం చేయాలో కూడా తెలిసేది కాదు. కానీ అమ్మ చెప్తున్నట్టు అనిపించేది, అలంకరించుకో అలంకరించుకో. అప్పుడు ఇలా 10 అలంకారాలు
వారాలు ఉన్నాయి, అవతారాలు ఉన్నాయని తెలిసింది. ఈ సంవత్సరమే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. అందుకని సరే అందరూ చూస్తారు కదా, అమ్మ దర్శనం అందరికీ అవుతుంది, మనం ఎలాగో చేసుకుంటున్నాము, చక్కగా అందరూ అమ్మని చూస్తారు కదా అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో పెట్టామని. ఏదో నా ఒక్కడిదానికే కాకుండా అందరూ చూస్తారు, ఆనందిస్తారు అని ఈ సంవత్సరం ఇలా పెడుతున్నానండి వీడియోస్. ఇప్పుడు అమ్మకి మంగళహారతి ఇచ్చేసుకుందాం అండి. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థచంద్రికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే. మాం పాహి మాతంగి మాయాత్మికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే. మాం పాహి మాతంగి మాయాత్మికే. ఓం శ్రీ మాతంగియే నమః. మీ అందరికీ కూడా అమ్మ అలంకరణ నచ్చిందని కోరుకుంటూ తప్పకుండా లైక్ చేసి అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. శ్రీమాత్రే నమః.